తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన సభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం కల్పిస్తారనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేత హోదా కోరుతున్నామని, కానీ ప్రభుత్వం ఆ హోదా ఇవ్వడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాటం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా డీఎస్సీ అక్రమాలపై మండలిలో చర్చించాలని సూచించారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు బీసీ నేతలే లక్ష్యంగా నమోదవుతున్న కేసులపై కూడా మండలిలో చర్చించాలని సూచించారు. ఇక పీపీపీ పేరుతో రాష్ట్రాన్ని ఆంధ్ర ఫర్ సేల్ అన్నట్లుగా మారుస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రధానంగా ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు శాసన మండలిలో పార్టీ తరఫున అనుసరించినటువంటి వ్యూహాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. శాసన సభలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఇక ఈ రోజు ఇదే అంశానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ శాసనసభలో తాను మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వటం లేదు, తాను మాట్లాడితే ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటకు వస్తాయని భయపడుతూ ఉంది, అందుకే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేత హోదా తనకు ఇవ్వటం లేదు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోయినప్పటికీ శాసన మండలి సమావేశాలకు మాత్రం ఎమ్మెల్సీలు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపైన గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ఆయన ఎమ్మెల్సీలకు సూచన చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ మెగా డిఎస్సీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గత 75 రోజులుగా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలను తెలియజేస్తోంది. ఇప్పుడు శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో శాసన మండలిలో ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ఈ అంశం పైన చర్చ జరగాలి. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే అంశాన్ని కూడా గట్టిగా శాసన మండలిలో పట్టుపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సీలో అక్రమాలపైన సిబిఐ చేత విచారణ జరిపించాలనే డిమాండ్ కూడా గట్టిగా శాసన మండలిలో వినిపించాలని జగన్ సూచించారు. దీంతో పాటు రైతులకు సంబంధించి రైతులు ఇప్పటికే ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు, ఇలా అనేక మంది రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు. మరోవైపు రాష్ట్రంలో వర్షాభావం కారణంగా రైతులు పంటలు వేయలేని పరిస్థితి కూడా ఉంది. సో ఈ అంశాలపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జగన్ పార్టీ ఎమ్మెల్సీలకు సూచన చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కేసులు పెట్టడం కానీ, జైలుకు పెట్టి పంపించడం పరిపాటికం మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీ నేతలే లక్ష్యంగా జరుగుతున్నటువంటి అరెస్టులకు సంబంధించి, అక్రమ కేసులకు సంబంధించి కూడా శాసన మండలిలో గట్టిగా తమ వాయిస్ వినిపించాలంటూ కూడా ఎమ్మెల్సీలకు జగన్ సూచన చేశారు. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టు, ఇలా బీసీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేసినటువంటి వైనాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, శాసన మండలి వేదికగా వినిపించాలని సూచించడం జరిగింది. దీంతో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఇటు మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇటు విద్యా ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా పీపీపీ మోడల్కి అప్పగించాలని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సో ఈ అంశం పైన కూడా జగన్ కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ఫర్ సేల్ అన్నట్లుగా కూటమి ప్రభుత్వం మారుస్తుంది, అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, దీనివల్ల రాష్ట్రానికి రానున్నటువంటి రోజుల్లో తీవ్ర ఇబ్బందులు తప్పు అనే అంశాన్ని కూడా జగన్ ఈరోజు ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో అంటే నిన్న నుంచి జూనియర్ డాక్టర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమయ్యారు. సో ఈ జూనియర్ డాక్టర్ల అంశానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి కూడా
శాసన మండలిలో చర్చించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ సూచన చేయడం జరిగింది. దీంతో పాటు మిగిలినటువంటి వర్గాలు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, నిరుద్యోగ భృతికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు చేస్తా ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి హామీల పైన కూడా ఈ శాసన మండలి సమావేశాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా శాసన మండలిలో ఇప్పటికే జకియా ఖానం ఎమ్మెల్సీ రాజీనామా చేయడంతో ఆ పదవీ కాలం ముగియటంతో ఆ స్థానానికి ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. ప్రస్తుతం జకియా ఖానం డిప్యూటీ చైర్మన్ గా కూడా మండలిలో పనిచేశారు. ఆమె రాజీనామా తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీ అయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ మాధవరావును డిప్యూటీ చైర్మన్ పదవికి ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక సజావుగా జరిగేలాగా చూడాలంటూ కూడా పార్టీ ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు డిప్యూటీ చైర్మన్ పదవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా ఎమ్మెల్సీలందరూ మాధవరావుకి సహకరించాలి, కోఆర్డినేట్ చేసుకుని మండలి డిప్యూటీ చైర్మన్ ను సాధించేందుకు ప్రయత్నం చేయాలని కూడా జగన్ పార్టీ ఎమ్మెల్సీలకు సూచించారు. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల పైన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన కూడా శాసన మండలి వేదిక ఎమ్మెల్సీలు గట్టిగా పోరాటం చేయాలని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా శాసనసభలో ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలకు అనుగుణంగా రానున్నటువంటి రోజుల్లో కూడా తాను ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తాను, మీడియా సమావేశాల వేదికగా పూర్తి ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతారనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ శ్వేతపత్రంలో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి అప్పులకు సంబంధించి, అవినీతికి సంబంధించి, అదేవిధంగా అభివృద్ధి నిరోధక చర్యలకు సంబంధించి మాట్లాడేటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలపైన కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉంది. తాము అధికారంలో ఉండగా 3,30,000 కోట్లు అప్పులు చేశాము. ఈ అప్పుల్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకి అమలు చేశాము. కానీ కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అప్పులన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? ఈ 2 ఏళ్ల కాలంలోనే 3 లక్షలకు పైగా కోట్లు అప్పులు చేశారు. సో దీని అందరికీ కూడా సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలనే అంశాన్ని కూడా గట్టిగా శాసన మండలిలో నిలదీయాలని కూడా ఎమ్మెల్సీలకు సూచన చేసినటువంటి పరిస్థితిగా కూడా ఉంది. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో శాసనసభలో తమ వాయిస్ వినిపించే అవకాశం లేనప్పటికీ శాసన మండలిలో తమ వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన గట్టిగా పోరాటం చేయాలని మాత్రం దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.